జగిత్యాల జిల్లాలో ప్రైవేట్ ఫైనాన్స్ ఆకడాలు రోజుకు మితిమీరిపోతున్నాయి. అమాయకులను టార్గెట్ చేస్తూ దోపిడీ చేస్తున్నారు. తాటిపల్లి గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులకు ఫైనాన్స్ సంస్థల నుంచి ఫోన్లు వస్తున్నాయి. లోన్లు తీసుకోకుండా కట్టాలని సిబ్బంది వేధిస్తున్నారని కొందరు ఫిర్యాదు చేశారు. ఎవరికో లోన్లు ఇచ్చి ఇప్పుడు మమ్మల్ని కట్టమని వేధించడం సరికాదని అన్నారు. ఇక ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి బూతులు తిడుతున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు తాటిపల్లికి చెందిన కొందరు వ్యక్తులు. ఈరోజు ప్రజావానికి మాకు లోన్ వేధింపుల గురించి అని ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చినాం. ఇక్కడికి బజాజ్ ఫైనాన్స్ నుంచి క్రెడిట్ బి నుంచి వెళ్ళి మాకు రెగ్యులర్ గా కాల్స్ వస్తున్నాయి. వాళ్ళు మానసికంగా వేధిస్తున్నారు, అసభ్యకరంగా మాట్లాడుతున్నారు ఫ్యామిలీ గురించి, మా గురించి. కాకపోతే ఆ లోన్ తీసుకున్న వ్యక్తికి కానీ మాకు కానీ ఎలాంటి సంబంధం లేదు. ఆయన వ్యక్తిగతంగా కానీ మాకు ఏం బంధువు కాదు. దీనివల్ల మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. అది ఆయన ఈఎంఐ కట్టకపోతే మీరే కట్టాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. మీకు పోలీసుల పరంగా కోర్టు కేసులు ఉంటాయి, మీకు నోటీసులు పంపిస్తామని వాళ్ళు చెప్తున్నారు బజాజ్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్స్. దీని గురించనే ఈరోజు కంప్లైంట్ చేయడానికి వచ్చినాము. దీని గురించి ఏమైనా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. మీడియా వారిని కూడా కోరుకుంటున్నాం. ఎవరో తెలియని వ్యక్తి మా నెంబర్ ఇచ్చి లోన్స్ గురించి వాళ్ళు తీసుకొని మా కాంటాక్ట్ నెంబర్, రిఫరెన్స్ నెంబర్ పెట్టారు. దానివల్ల మాకు కాల్స్ చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా కేసు అవుతుంది మీ మీద, కోర్టు నుంచి ఫైల్ పంపిస్తాము అని అంటున్నారు. చాలా ఇబ్బంది చేస్తున్నారు. అది బజాజ్ ఫైనాన్స్ క్రెడిట్ బి నుంచి చాలా రోజు ఒక 10 ఫోన్లు చేసి ఇబ్బంది చేస్తున్నారు. దానికి మీడియా వాళ్ళకు మేము షూరిటీ కానీ సంతకాలు కానీ ఎలాంటి ఫోన్